ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి హీరో జహీర్ షోరూమ్. మీలో ఎవరికైనా హీరో వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ ప్రెసెంట్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. హీరో కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబిలిటీ గా ఉంటుంది. అలానే సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే హీరో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఫైనల్గా మన ఛానల్లో ఫస్ట్ బైక్ రైడ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. స్పెషల్గా థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను చింతలపూడి జహీర్ మోటార్స్ టీమ్ వారికి, ఎందుకంటే ఈ వెహికల్ నాకు రివ్యూకి ఇచ్చినందుకు. చాలామంది కామెంట్ అయితే చేశారు రైడ్ రివ్యూ చేయబ్రో అని. ఫైనల్ ఇట్స్ హ్యాపెండ్. గోప్రో అయితే సెటప్ అయితే చేశాను. హీరో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన బైక్ ఇది, గ్లామర్ ఎక్స్. స్పోర్టియర్గా ఓవరాల్గా లుక్స్ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేశారు. కంప్లీట్గా అన్ని మాట్లాడుకుందాం. క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, రైడింగ్ మోడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయని, పికప్ ఎలా ఉంది మొత్తం మీకు చెప్తాను. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఈ బైక్ నేను ఒక్కనే రైడ్ అయితే చేస్తున్నాను. నాతో పాటు ఎవరు లేరు. ప్రశాంతంగా అన్నీ చెక్ చేసి నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ బైక్ని ఎవరైతే కొందామని ప్లాన్ చేసుకున్నారో ఈ రైడ్ రివ్యూ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బైక్ కి అయితే ఆన్ చేద్దాము. కలర్ఫుల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది ఫుల్లీ టీఎఫ్టీ మీటర్ అయితే కాదు, బట్ లెటర్స్ మాత్రం కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. కన్సోల్లో ప్రతి ఫీచర్ మిస్ చేయకుండా అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది. అలానే విజిబిలిటీ బాగుంది. కన్సోల్ సైజ్ కూడా పెద్దగా అయితే ఇచ్చారు. టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్డు, పవర్, ఎకో అని. ఎకో మోడ్ ఏంటంటే మీకు మైలేజ్ కోసం బాగా యూజ్ అవుతుంది. పవర్ మోడ్లో ఏంటంటే పికప్ చాలా బాగుంది, అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఈ స్విచ్చెస్ క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్విచ్చెస్ డిజైన్ కూడా కొంచెం ఆ గేమింగ్ బటన్స్ ఉంటాయి కదా, అలా అయితే డిజైన్ చేశారు. 30% వైడ్ చేశారు హ్యాండిల్ని. చాలా బాగుంది హ్యాండిల్ కంఫర్ట్. హ్యాండిల్ కూడా చాలా వైడ్గా అయితే ఉందన్నమాట. అలానే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, కాంప్రమైజ్ అవ్వకుండా. ఇప్పుడు బైక్ని స్టార్ట్ చేసి రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ రెండు ఇన్బిల్ట్గా అయితే ఇచ్చారు. ఈ బైక్లో ఏంటంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉండదు, ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. బాగుంది ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి. ప్రజెంట్ ఎక్కువ మోడ్లో ఉంది. నేను పవర్ మోడ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. రోడ్డు, పవర్. ఓకే, ఇప్పుడు పికప్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసాను. ఈ గేర్ ఇండికేటర్లు ఏంటంటే లిటిల్ బిట్ లేటెన్సీ అయితే ఉంది. గేర్ వేసిన కొంచెం సేపటికి ఇండికేట్ అయితే అవుతుంది అనమాట. కొంచెం లేటెన్సీ అయితే ఉంది గేర్ ఇండికేటర్లో. ఓ ఓ అయ్యా బ్రో, పికప్ మాత్రం చాలా బాగుంది అసలు. పవర్ మోడ్లో లిటరల్లీ దూకుతుంది బండి మట్టికి. బాబా, హైవే లేదు కానీ హైవేలో అయితే ఫుల్ టాప్ స్పీడ్ చెక్ చేసేవాళ్ళం. సో ఇది సింగిల్ రోడ్ అనమాట, ఎందుకంటే స్పీడ్ అయితే వెళ్ళలేం మనం. పికప్ మాత్రం చాలా బాగుంది పవర్ మోడ్లో. వీడియోలో మీరు చూసారా బైక్ అనేది అలా ఫ్రంట్కి పుల్ అయిపోతుందో, చాలా బాగుంది పవర్ అనేది పవర్ మోడ్లో మట్టుకి. ఇప్పుడు ఒకసారి రోడ్ మోడ్కి షిఫ్ట్ చేద్దాము. థ్రాటిల్ అనేది ఇలా డౌన్ చేయాలి రైడింగ్ మోడ్స్ మధ్య షిఫ్ట్ అవ్వాలంటే. ఇప్పుడు ఎకో మోడ్లో పెట్టాను. ఎకో మోడ్లో మీకు పెద్దగా పికప్ అయితే ఏముండదు బ్రో, చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. ఇదేంటంటే ఎకో మోడ్ మెయిన్గా మైలేజ్ ఎక్కువ రావడానికి యూజ్ అవుతుందంటే. చాలా ల్యాగ్ ఉంది బ్రో, ఎకో మోడ్ అయితే చాలా ల్యాగ్ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి రోడ్ మోడ్కి షిఫ్ట్ అవుదాము. ఓకే, రోడ్ మోడ్ పికప్ చెక్ చేద్దాం. ఓకే, పెద్ద తేడా అయితే ఏం లేదు బ్రో ఎకో మోడ్కి రోడ్ మోడ్కి. నేను ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు కూడా రైడింగ్ మోడ్ చెక్ చేశాను, క్రూజ్ కంట్రోల్ చెక్ చేశాను. మెయిన్గా నాకు బాగా నచ్చింది పవర్ మోడ్. ఫుల్ పికప్ అయితే ఉంది. మరీ 150-160 cc బైక్ను రైడ్ చేసినంత ఫీల్ అయితే ఉందా అంటే అంతేమీ లేదు, కానీ 125 cc మంచి పికప్ అయితే ఉంది ఈ వెహికల్లో. ప్రిఫరెన్స్ కోసం మీకు చెప్తున్నాను, రైడర్ 125 ఉంది కదా టీవీఎస్ది, అందులో ఇంజిన్ ఏంటంటే 3 valves టెక్నాలజీతో బిల్డ్ అయింది. ఈ బైక్ 2 valves ఇంజిన్ అయినా సరే ఆల్మోస్ట్ ఆల్ రైడర్ 125 ఎంతైతే పికప్ ఉందో సేమ్ పికప్ ఈ వెహికల్లో కూడా ఉంది. ఎస్పెషల్లీ పవర్ మోడ్ అనమాట, చాలా బాగుంది అందులో పికప్ అనేది.
అలానే సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. 10% వైడ్ చేసింది హీరో కంపెనీ. నాకైతే మంచిగా స్పేషియస్గా అయితే అనిపించింది. క్లచ్ లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగుంది. హార్డ్గా అయితే ఏమీ లేదు, స్మూత్గా అయితే ఉంది. ఇక్కడ మనం టర్న్ అయితే అవుదాము. బ్యాక్ సైడ్ ఎవరు రావట్లేదు. మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగుంది. టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. బాగుంది టర్నింగ్ రేడియస్ కూడా, ఎక్కువైతే ఏమీ లేదు, మరీ లెంత్ అయితే తీసుకోవట్లా. షార్ట్ డిస్టెన్స్లోనే వెహికల్ అనేది టర్న్ అయిపోతుంది. ఈ బైక్ని మీరు హ్యాపీగా ఫ్యామిలీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సీట్ అనేది చాలా వైడ్గా ఉంది, సీట్ కుషనింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది వెహికల్ అనేది. అలానే నా లెగ్స్ ప్లేసింగ్ కూడా సెంటర్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు. అంటే రిలాక్స్డ్ సిట్టింగ్ అనమాట ఇది. జనరల్గా స్పోర్ట్స్ బైక్స్లో లెగ్ ప్లేస్మెంట్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బైక్లో ఏంటంటే సెంటర్ ప్లేస్మెంట్ అయితే ఉంది, కంఫర్ట్ ఉంటుంది అనమాట మీకు రైడ్ చేసేటప్పుడు. అలానే ఈ బైక్లో ఆల్ ఎల్ఈడి లైటింగ్ అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్. నైట్ టైం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హజార్ లైట్స్ కూడా అయితే ఇచ్చారు, నైట్ టైం ట్రావెలింగ్ చేసేటప్పుడు యూజ్ అవ్వడానికి హజార్ లైట్స్ కూడా అయితే ఉన్నాయి, ఇది ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మనం పవర్ మోడ్కి ఒకసారి షిఫ్ట్ అవుతాం మళ్ళీ. నాకైతే పవర్ మోడ్ బాగా నచ్చింది అబ్బా, చాలా బాగుంది అసలు. తర్వాత మీకు క్రూజ్ కంట్రోల్ కూడా చూపిస్తాను. ఓకే, పవర్ మోడ్కి షిఫ్ట్ అవుతున్నాను. బో ఏ బ్రో, వీలీ కొట్టింది బండి అయితే, చూసారా? బాబ్బా బ్రో, లిటరల్లీ పవర్ మోడ్లో అయితే బండి అయితే అలా గెంతుతుంది అసలు. ఇది మీరు రైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది, నేనేంటంటే మాటలతో మీకు అర్థమవుతాం. పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నా కాబట్టి నాకు మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. బా, లిటరల్లీ ఈ వెహికల్ ఎవరైతే కొంటారో అందరూ పవర్ మోడ్లోనే రైడ్ అయితే చేస్తారు, ఈ పికప్ ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బైక్లో క్రూజ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో మీకు నేను చూపిస్తాను. క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వాలంటే మినిమం థర్డ్ గేర్ అయితే ఉండాలి, స్పీడ్ కూడా 35 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట, దీన్ని ప్రెస్ అయితే చేయాలి. క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేయగానే కన్సోల్ లోపల ఇండికేషన్ అయితే వస్తుంది, ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత మనం ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ అయితే ఉంటాయి. ఇంకోండి 49 స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ సెట్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు నేను హ్యాండిల్ అయితే వదిలేసాను, వెహికల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇదే అనమాట క్రూజ్ కంట్రోల్ అనేది. సో లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు రిస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఇలా క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకుంటే వెహికల్ వెళ్ళిపోతుంది. సడన్గా ఇది అడ్డు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, క్లచ్ పట్టుకుంటాం, థ్రాటల్ డౌన్ చేస్తాం, బ్రేక్ వేస్తాం. సో బ్రేక్ వేసిన వెంటనే డిఫాల్ట్గా క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్పీడ్ పెంచుకుందాం మనం. చూడండి, నేను 51 స్పీడ్కి పెంచాను, 53, 56, 58, 60 అలాగా మీరు స్పీడ్ అనేది పెంచుకోవాలి. స్టేబుల్గానే ఉంది, హ్యాండిల్ అయితే వాబుల్ అవ్వట్లేదు, చూసారా? ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ అనేది డిఫాల్ట్గా ఆగిపోయింది. సో ఈ విధంగా క్రూజ్ కంట్రోల్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్రూజ్ కంట్రోల్ అనేది. క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వాలంటే రైడ్ బై వైర్ టెక్నాలజీ కావాలి, ఇది లేదంటే క్రూజ్ కంట్రోల్ వర్క్ అవ్వదు. ఇవి రెండు సెన్సార్ బేస్డ్ కింద వర్క్ అవుతాయి అనమాట, అందుకే ఈ వెహికల్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. డ్రమ్ మోడల్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ లేదు కాబట్టి అందులో ఫిజికల్గా వైర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్రూజ్ కంట్రోల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం టర్న్ అయితే అయిపోదాము. అలానే పవర్ మోడ్లో ఏంటంటే మీకు మైలేజ్ అనేది ఎక్కువ రాదు. రోడ్ మోడ్లో ఎక్కువ మోడ్లో మైలేజ్ ఎక్కువ వస్తుంది, కానీ పవర్ మోడ్లో పికప్ ఎక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దగా మైలేజ్ అయితే రాదు. సో ఎప్పుడైనా మీరు లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు పవర్ మోడ్లో రైడ్ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది వెహికల్లో. అలానే బండి కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది, పెద్దగా వెయిట్ అయితే అనిపించట్లేదు, 127 kgs వెయిటే ఉంటుంది. అలానే 10 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్, ఇది ఒక ప్లస్ పాయింటే. ఎప్పుడన్నా వాటర్ క్యాన్స్ కానీ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలానే ఈ వెహికల్ ఏంటంటే కొంచెం సన్న సైజు టైర్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్లో 80 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ ఉంటుంది. ఇవి మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి గ్రిప్ అయితే బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో వెహికల్ లుక్స్ బాగున్నాయి, ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది, అలానే రైడర్కి కంఫర్ట్ బాగుంది. సీట్ కూడా స్పేషియస్గా ఇచ్చారు, అది ఒకటి బాగుంది.
సో హ్యాపీగా మీరు 125cc సెగ్మెంట్లో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. నాకు తెలిసి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏబిఎస్ అయితే ఇస్తారు ఈ వెహికల్కి. చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట ఏబిఎస్ కావాలని. హార్న్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, పర్లేదు, హార్న్ కూడా లౌడ్గానే ఉంది. ఈ పవర్ మోడ్లో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గేర్లో మంచి పికప్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్ గురించి. బండి అయితే చాలా బాగుంది బ్రో, రైడ్ చేసుకోవడానికి. ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది, ఎగ్జాస్ట్ సౌండ్ వినడానికి బాగుంది, లో స్పీడ్లో వైబ్రేషన్స్ అయితే లేవు. మీరు చూసారుగా, నేను ఆల్మోస్ట్ ఆల్ 80 కూడా టచ్ చేశాను, వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. చాలా బాగుంది వెహికల్ అనేది వితౌట్ వైబ్రేషన్స్. ఇంకా 100 ఆ రేంజ్కి వెళ్తే ఉంటాయన్నమాట వైబ్రేషన్స్ అనేవి, అవి కామనే. జనరల్గా లో స్పీడ్స్లో మాత్రం వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. వెహికల్ మాత్రం చాలా స్మూత్గా అయితే ఉంది. మెయిన్గా కంఫర్టబుల్ సిట్టింగ్ ఉంది, స్పోర్టియర్ రైడింగ్ అయితే ఉందన్నమాట వెహికల్లో. నేను దగ్గరగా చాలాసేపు నుంచి రైడ్ చేస్తున్నాను, ఇప్పటికీ నాకు ఎలాంటి పెయిన్ అయితే లేదు. బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా మెత్తగా కంఫర్టబుల్గా అయితే ఉంది, ఇది ఒకటి బాగా నచ్చింది. అలానే ఇక్కడ వైజర్ అయితే ఇచ్చారు ఎయిర్ అనేది కట్ చేయడానికి. ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఉంది, నైట్ టైం మీకు లైటింగ్ కూడా బాగుంటుంది. హ్యాండ్లింగ్ కూడా మంచిగా బాగుంది, టైట్గా అయితే ఏమీ లేదనమాట, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. సో ఇది ఓవరాల్గా బైక్ గురించి నాకు మాత్రం బాగా నచ్చింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో హీరో కంపెనీ ఏబిఎస్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అవుతుంది వెహికల్ అనేది. ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్లో 125cc మాత్రం గట్టి పోటీగా అయితే ఉందన్నమాట, ఎవరో తగ్గట్లా. మంచి ఫీచర్లు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ కింద అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఇచ్చేసింది. క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ అని. వర్షం పడేలా ఉంది, నేను త్వరగా షోరూమ్కి అయితే వెళ్ళిపోతాను. అలానే సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, ఆ ఫీచర్ కూడా అయితే ఉంది. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సస్పెన్షన్ అనేది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను చాలాసేపు నుంచి రైడ్ అయితే చేస్తున్నాను, ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. అలానే వెహికల్లో మైలేజ్ కూడా మీరు అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇది ఓజీ గ్లామర్ ఇంజినే. ఓజీ గ్లామర్లోను, ఎక్స్ట్రీమ్ 125Rలోను, ఈ వెహికల్లోను సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది, కానీ బైక్ని బట్టి ట్యూనింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ బైక్ని మీరు ఎకో మోడ్లో, రోడ్ మోడ్లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 1,24,000 వరకు ఉంది నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు. సో ఈ ప్రైస్కి వర్తే, ఎందుకంటే మంచి ఫీచర్స్ ఇచ్చారు, పర్ఫార్మెన్స్ బాగుంది, కలర్ఫుల్ కన్సోల్, ఆల్ ఎల్ఈడి లైటింగు, సస్పెన్షన్ బాగుంది, బ్రేక్స్ ఫీడ్బ్యాక్ బాగుంది, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ అనమాట. మంచి బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. వెహికల్ అయితే బాగా కంట్రోల్ అయితే అవుతుంది చూడండి. సో బాగున్నాయి, బ్రేక్స్ కూడా బాగున్నాయి వెహికల్లో. బ్యాక్ సైడ్ ఏంటంటే డ్రమ్ బ్రేక్ ఉంటుంది 130mm. లాంగ్ రన్లో ఏంటంటే నాయిస్ వస్తుంది, ఇక దాన్ని మనం ఏమీ చేయలేము. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి బ్రేకింగ్ బైట్ అయితే బాగుంటుంది. ఎండ్యూరెన్స్ క్యాలిపర్స్ ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తాయి, అలానే వాటి రిలయబిలిటీ, బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది ఎండ్యూరెన్స్ కంపెనీది. ఒకవేళ నిసిన్ కానీ బైబ్రే కానీ ఇస్తే కాస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే, మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది, బట్ నాకు కొంచెం వరకు నా చేతి కవర్ చేస్తుంది, కానీ పర్లేదు. బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్స్ అనేవి నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు ప్రతి డిపార్ట్మెంట్ అయితే కవర్ చేసి అనుకుంటున్నాను. మెయిన్గా పవర్ మోడ్ అబ్బా చాలా బాగుంది పికప్ అనేది. మీరు వెహికల్ కొంటే కూడా పవర్ మోడ్లో బాగా ఎంజాయ్ చేస్తారు వెహికల్ని. కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి. మీరు ఓజీ గ్లామర్ కొందాం అనుకున్నా, ఎక్స్ట్రీమ్ 125 కొందాం అనుకున్నా సరే, ఒకసారి ఈ బైక్ను టెస్ట్ రైడ్ అయితే చేయండి. కంప్లీట్గా ఈ బైక్ పర్ఫార్మెన్స్ మీద ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఖచ్చితంగా మీకు బైక్ అయితే నచ్చుతుంది, ఎస్పెషల్లీ పవర్ మోడ్లో పర్ఫార్మెన్స్ అనేది. సో ఈ బైక్కి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ అయితే చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో ఈ వీడియో చూస్తే కంప్లీట్గా మీకు ఈ వెహికల్ పైన ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. కొనుక్కునే ముందు కంపల్సరీగా ఆ వీడియోని కూడా వాచ్ అయితే చేయండి. జనరల్గా కొన్ని వెహికల్స్ మాత్రమే ఉంటాయి, అటు లుక్స్ స్పోర్టియర్గా ఉండి, కంఫర్ట్ బాగుండి, పర్ఫార్మెన్స్ బాగుండి, మెయింటెనెన్స్ తక్కువ ఉండి, మంచి మైలేజ్ ఉండేవి కొన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఆ లిస్ట్లో గ్లామర్ X 125 అనేది ఉంటుంది. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది మీకు డైలీ లైఫ్లో అంత బాగా యూజ్ అయితే అవ్వదు, ఓన్లీ ఎంటీ రోడ్స్లోనూ హైవే టూరింగ్లో బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి రోడ్లో యూజ్ చేయలేము, ఎందుకంటే ఏదో ఒక వెహికల్ అడ్డొస్తుంది, ఎవరో ఒకరు అడ్డొస్తారు కాబట్టి డిఫాల్ట్గా క్రూజ్ కంట్రోల్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ప్రతిసారి మీరు సెట్ చేసుకోవాలంటే కుదరదు, అదొకటి మైనస్ అనమాట. బట్ మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అలసిపోతే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ మీరు ఆన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో మీకు కొంచెం భయం అనిపిస్తుంది, ఎందుకంటే హ్యాండ్లు వదిలేయాలి కాబట్టి, బట్ అలవాటు అయితే బాగానే ఉంటుంది.
క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు హ్యాండిల్ అనేది వాబుల్ అయిపోవటం అలాంటిది అయితే ఏమీ లేదు, స్టేబుల్గానే వెళ్తుంది వెహికల్ అనేది. సో మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది యాక్టివ్గా అయితే ఉంచుకోవాలి క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు. ఖచ్చితంగా మనం అబ్జర్వ్ అయితే చూసుకుంటూ ఉండాలి. సడన్గా ఏదైనా వెహికల్ అడ్డొస్తే మనమే కదా కంట్రోల్ చేయాల్సిందే, వెహికల్ దానంతా అదే కంట్రోల్ అయితే చేసుకోదు. సో క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ గురించి ప్రతిదీ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో ఇది అంతగా బాగలేదన్నమాట. నేను రివ్యూ చేసిన ఆ నియాన్ విత్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అయితే బాగుంది, కానీ గ్రే కలర్ అంత బాగా నచ్చలేదు నాకు, చాలా యావరేజ్గా అయితే ఉంది కలర్ అనేది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. టోటల్గా 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో. అలానే బైక్ డ్రమ్ మోడల్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది, తక్కువ బడ్జెట్లో వస్తుంది అనమాట డ్రమ్ మోడల్ అనేది. ఆ డ్రమ్ మోడల్ ఏంటంటే సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి ఉండవు, క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉండదు, టెయిల్ లైట్ కూడా ఎల్ఈడి అయితే రాదు, బల్బే వస్తుంది. బట్ కలర్ఫుల్ కన్సోల్ ఉంటుంది, రైడింగ్ మోడ్స్ కూడా అందులో అయితే ఉంటాయి. సో ఇది ఓవరాల్గా. సో ఈ రైడ్ రివ్యూ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. మనకు కొంచెం నత్తి అయితే ఉంది. హెల్మెట్ ఏంటంటే లోపల క్లోజ్గా ఉంటుంది కదా, కొంచెం వాయిస్ అనేది మీకు డిస్టర్బెన్స్గా వస్తుందేమో అని చెప్పి భయం వేస్తుంది. గాడ్ గిఫ్ట్ అనమాట మనకి ఇది నత్తి అనేది, మనం ఏమీ చేయలేము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను, వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసేస్తాను. సో మీరైతే ఈ 1,24,000 బడ్జెట్లో ఈ గ్లామర్ ఎక్స్ వెహికల్ కన్సిడర్ అయితే చేయొచ్చు. బాగుంటుంది, మీకు నచ్చుతుంది వెహికల్ అనేది. ఇంజిన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఆల్ ఎల్ఈడి లైటింగ్ ఉంది, కలర్ఫుల్ కన్సోల్, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, మంచి మైలేజ్ ఇస్తుంది. అలానే హీరో కంపెనీ కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది మీకు లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు. ఈ క్రూజ్ కంట్రోల్ లాంటి ప్రీమియం ఫీచర్ కూడా ఇందులో అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.